వ్యక్తులు మందిరానికి వచ్చారు, మీ అందరికీ తెలుసు. ఒకడు పరిసయుడు, మరికొడు సొంకరి. ఈ పరిసయుడు మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసు? అది గొప్పతనం చెప్తున్నాడు. వారానికి వచ్చి 2 రోజులు ఉపవాసం ఉన్నా, దశంభాగం ఇచ్చా, అది చేశా, ఇది చేశా, అదిగో నేను ఆడలాగా కాదు, నేను అది ఇది, నేను తురుంకా, నోటికి వచ్చినట్టు చెప్తున్నాడు. వాడు వచ్చిన స్థితిలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. సొంకరు ఉన్నాడు, చూసారా, మోకరించి ఆకాశము తట్టు కన్నులెత్తటానికి ధైర్యం సరిపోక, పాపినైనా నన్ను కరుణించయ్యా, నేల మట్టుకు తగ్గించుకుని దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు సొంకరిగా, పాపిగా వచ్చాడు. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మందిరంలో నుంచి జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దర్పాన్ని తీసుకొని రాకో, నీ గొప్పతనాన్ని తీసుకొని రాకో, నీ అధికారాన్ని తీసుకొని రాకో. అలాంటి దేవుని దగ్గర మోకరించేటప్పుడు గడగడ వణుకుతావు. నిజంగా దైవ భయం నీకుంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా నీ ప్రార్థన చుట్టూతా బంగారు జవ ఏర్పరచుకుందువుగాక. ఇద్దరు వ్యక్తులు